1, 2, 3, 4. తన సమానముగా అందరినీ రచన చేయుటకు భువికొచ్చే దివ్యలోకమున నివసించే ఒక దేవ స్వరూపము దిగి వచ్చే తన సమానముగా అందరినీ రచన చేయుటకు భువికొచ్చే దివ్యలోకమున నివసించే శిఖరాన దయగల ఆత్మల భాగ్యరేఖను రాయునులే ఈ సంగమాన తెలుసుకుందురు అందరూ ఇది స్వప్నము కాదు సత్యమని జ్ఞాన నేత్రమును తెరిపించి దైవీ గుణములు నిల్పునులే దివ్యలోకమున నివసించే మంత్రముగ్ధులను చేయునులే తన శీతల దృష్టితో అందరినీ ఆకర్షితులై చెంతకు చేరి ఆ రూపమునే చూస్తారు. మంత్రముగ్ధులను చేయునులే తన శీతల దృష్టితో అందరినీ ఆకర్షితులై చెంతకు చేరి ఆ రూపమునే చూస్తారు. అతీతమైన ఆ రూపములో తమైల వేల్పుల సాక్షాత్కారమే చూస్తారు. దివ్యలోకమున నివసించే దేశమున కోన కోనలో దాగిన ముత్యాలను ఏరి ప్రేమ ఏకత పవిత్ర మూర్తుల మాలను కూర్చునులే ఎప్పుడే. భారతదేశమున కోన కోనలో దాగిన ముత్యాలను ఏరి ప్రేమ ఏకత పవిత్ర మూర్తుల మాలను కూర్చునులే ఎప్పుడే. మాతలను శివశక్తులుగా
సమానముగా అందరినీ రచన చేయుటకు భూమికొచ్చే దివ్యలోకమున నివసించే దివ్యలోకమున నివసించే దివ్యలోకమున నివసించే. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, యోగము ద్వారా తత్వాలను పావనంగా చేసే సేవ చేయండి. ఎందుకంటే తత్వాలు పావనమైనప్పుడే దేవతలు ఈ సృష్టిపై తమ పాదాన్ని మోపుతారు. ప్రశ్న: మీ నూతన రాజధానిలో ఏ విధమైన అశాంతి ఉండదు ఎందుకు? ఎందుకంటే ఆ రాజ్యము మీకు తండ్రి ద్వారా వారసత్వంగా లభించింది. వరదాత అయిన తండ్రి పిల్లలైన మీకు ఇప్పుడే వరదానాన్ని అనగా వారసత్వాన్ని ఇచ్చారు. అందువల్లే అక్కడ అశాంతి ఉండదు. మీరు తండ్రికి చెందినవారిగా అవుతారు కాబట్టి మొత్తం వారసత్వం అంతా తీసేసుకుంటారు. ఓం శాంతి. మనం ఎవరి పిల్లలమో వారిని సత్యమైన ప్రభువు అని కూడా అంటారని పిల్లలకి తెలుసు. అందుకే ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని సాహిబ్ జాదా అని కూడా అంటారు. సత్య అంశంపై సత్యంగానే తినాలి, సత్యంగానే ధరించాలి అన్న ఒక్క నానుడి కూడా ఉన్నది. భలే మనుషులతో తయారు చేయబడిందే అయినా తండ్రి కూర్చొని దీని అర్థం చెప్తూ ఉన్నారు. అత్యంత ఉన్నతులు ఒక్క తండ్రి అని, వారికి ఎంతో మహిమ ఉందని, వారినే రచయిత అని కూడా అంటారు. పిల్లలకి తెలుసు. మొట్టమొదట రచనా పిల్లలు మీరు తండ్రి పిల్లలు కదా. ఆత్మలందరూ తండ్రి జతలోనే ఉంటారు. దానిని తండ్రి ఇల్లు, మధురమైన ఇల్లు అని అంటారు. ఇక్కడ ఇది ఇల్లేమీ కాదు, వారు మన అత్యంత మధురమైన తండ్రి అని పిల్లలకు తెలుసు. శాంతిధామము మధురమైన ఇల్లు, అలాగే సత్యయుగం కూడా మధురమైన ఇల్లే. ఎందుకంటే అక్కడ ప్రతి ఇంటిలో శాంతి ఉంటుంది. ఇక్కడ ఇంట్లో లౌకిక తల్లిదండ్రుల వద్ద కూడా అశాంతి ఉంది, అలాగే ప్రపంచంలో కూడా అశాంతి ఉంది. అక్కడైతే ఇంట్లోనే శాంతి ఉంటుంది, అలాగే మొత్తం ప్రపంచమంతటా శాంతి ఉంటుంది. సత్యయుగాన్ని చిన్న కొత్త ప్రపంచము అని అంటారు. ఈ పాత ప్రపంచం ఎంత పెద్ద ప్రపంచమో, సత్యయుగంలో సుఖశాంతులు ఉంటాయి. అక్కడ ఏ గొడవలు ఉండవు. ఎందుకంటే అనంతమైన తండ్రి ద్వారా వారికి శాంతి వారసత్వం లభించింది. గురువులు గోసాయిలు పుత్రవాన్ భవ ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు. వీరు ఏ ఆశీర్వాదాన్ని ఇవ్వడం లేదు. తండ్రి నుండి అయితే వారసత్వం దానంతటా అదే లభిస్తుంది. ఇప్పుడు తండ్రి పిల్లలు మీకు స్మృతిని కలిగించారు. ఆ పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో అన్ని ధర్మాల వారు దుఃఖ ప్రపంచమైనప్పుడు స్మృతి చేస్తారు. ఇది పతితమైన పాత ప్రపంచము, కొత్త ప్రపంచంలో సుఖం ఉంటుంది. అశాంతి అన్న మాటే ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీరు పవిత్రంగా గుణవంతులుగా అవ్వాలి, లేకపోతే చాలా శిక్షణలను అనుభవించవలసి వస్తుంది. తండ్రితో పాటు లెక్కాచారాలను చుక్తు చేయించే ధర్మరాజు కూడా ఉన్నారు. ట్రిబ్యునల్లో కూర్చుంటుంది కదా. పాపాలకు శిక్షలైతే తప్పకుండా లభిస్తాయి. బాగా కష్టపడేవారు శిక్షలను అనుభవించరు. పాపాలకు శిక్ష లభిస్తుంది, దానిని కర్మభోగము అని అంటారు. ఇది రావణుని పరాయి రాజ్యము. ఇందులో అపారమైన దుఃఖం ఉన్నది. రామరాజ్యంలో అపారమైన సుఖం ఉంటుంది. మీరు అనేక మందిని అర్థం చేయిస్తారు. అందులో కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు, మరికొందరు ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. ఎవరైనా తక్కువగా అర్థం చేసుకుంటే వారు భక్తిని ఆలస్యంగా చేశారని అర్థం చేసుకోండి. ఎవరైతే ప్రారంభం నుండి భక్తి చేశారో వారు జ్ఞానాన్ని కూడా త్వరగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వారు ముందు నెంబర్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఆత్మలైన మనము మధురమైన ఇంటి నుండి
ఇక్కడికి వచ్చామని మీకు తెలుసు. సైలెన్స్ మూవీ టాకీలు ఉన్నాయి కదా. పిల్లలు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మూవీ నడుస్తుందని వినిపిస్తారు. దానికి జ్ఞాన మార్గంతో ఎటువంటి సంబంధము లేదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. ఇదే ముఖ్యమైన విషయం, ఇంకే విషయమూ లేదు. తండ్రి నిరాకారుడు. పిల్లలు కూడా, అంటే ఆత్మలు కూడా ఈ శరీరంలో నిరాకారులుగానే ఉంటారు. ఇందులో ఇంకే విషయము రాదు. ఆత్మ ప్రేమ ఒక్క పరంపిత పరమాత్మతోనే ఉంటుంది. శరీరము అన్నీ పతితమైనవే కాబట్టి ఈ పతిత శరీరాలపై ప్రేమ ఉండకూడదు. ఆత్మ భలే పావనంగా అవుతుంది, కానీ శరీరం అయితే పతితమైనదే కదా. పతిత ప్రపంచంలో శరీరము పావనంగా అవ్వనే అవ్వదు. ఆత్మ అయితే ఇక్కడే పావనంగా అవ్వాలి. అప్పుడు ఈ పాత శరీరాలు వినాశమవుతాయి. ఆత్మ అయితే అవినాశి, అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ పావనంగా అవ్వడమే ఆత్మ పని. ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా పవిత్రమైనదే కావాలి. అది కొత్త ప్రపంచంలో లభిస్తుంది. భలే ఆత్మ పావనంగా అయిపోతుంది. పతిత ప్రపంచంలో శరీరం పావనంగా అవ్వనే అవ్వదు. ఆత్మ పావనంగా అవ్వాలి అంటే ఆత్మ ఒక్క పరంపిత పరమాత్మతోనే యోగం జోడించాలి. ఈ పతిత శరీరాలను ముట్టుకోను కూడా ముట్టుకోరాదు. ఈ విధంగా ఆత్మలతో తండ్రి మాట్లాడుతూ ఉన్నారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. సత్యయుగం నుండి కలియుగం వరకు శరీరాల జతలో వేలాడారు. భలే అక్కడ ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. ఆత్మ లేక శరీరము వికారిగా అయ్యేందుకు అసలు వారు అక్కడ వికారాలలోకే వెళ్ళరు. వల్లభాచార్యులు కూడా ఉన్నారు. వారు ఎవరిని ముట్టుకోనివ్వరు. అలాగని వారి ఆత్మ నిర్వికారిగా పవిత్రంగా ఏమీ ఉండదని మీకు తెలుసు. అది వల్లభాచారి సాంప్రదాయము. వారు తమను తాము చాలా ఉన్నతమైన కులానికి చెందినవారమని భావిస్తారు. శరీరాన్ని కూడా స్పర్శించనివ్వరు. మేము వికారి అపవిత్రులమని, శరీరమైతే భ్రష్టాచారము ద్వారానే జన్మిస్తుందని అర్థం చేసుకోరు. ఈ విషయాలను తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది. ఆ తర్వాతే శరీరాన్ని కూడా మార్చవలసి ఉంటుంది. సత్యయుగంలో ఎప్పుడైతే పంచతత్వాలు కూడా పావనంగా అయిపోతాయో అప్పుడు శరీరాలు కూడా పావనంగా అవుతాయి. దేవతలు పతిత శరీరంలో పతిత ధరణిపై పాదం మోపరు. వారి ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా పావనంగా ఉంటాయి. కాబట్టి వారు సత్యయుగంలోనే పాదం మోపుతారు. ఇది పతిత ప్రపంచము. ఆత్మ పారలౌకిక తండ్రి అయిన పరమాత్మనే స్మృతి చేస్తుంది. ఒకరేమో శారీరక తండ్రి, ఇంకొకరేమో అశరీరీ తండ్రి. అశరీరీ తండ్రినే స్మృతి చేస్తారు. ఎందుకంటే వారి ద్వారా ఇటువంటి సుఖ వారసత్వం తప్పకుండా లభించింది. కాబట్టి స్మృతి చేయకుండా ఉండలేరు. ఈ సమయంలో తమో ప్రధానంగా అయిన ఆ తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. కానీ వారి ద్వారా ఈశ్వరుడు సర్వవ్యాపి అని తప్పుడు శిక్షణ లభిస్తుంది. మళ్ళీ మనిషి మనిషిగానే జన్మిస్తాడు అనే విషయంను కూడా తికమక పడతారు. ఈ పొరపాట్లన్నీ తండ్రి వచ్చే అర్థం చేయిస్తారు. తండ్రి కేవలం ఒక్క మన్మనాభవ అనే మంత్రాన్ని ఇస్తారు. దాని అర్థం కూడా కావాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇదే చింత ఉన్నట్లయితే మీరు పావనంగా అవ్వగలరు. దేవతలు పవిత్రులు. ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ ఇలా పవిత్రంగా చేస్తారు. మీ ముందు లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని ఉంచుతారు. విగ్రహాలను తయారు చేసేవారు ఎవరైతే ఉంటారో వారు మనిషి ముఖాన్ని చూడగానే వెంటనే వారి విగ్రహాన్ని తయారు చేసేస్తారు. వారు చైతన్యంగా ముందు కూర్చున్నట్లే జీవకళ ఉట్టిపడుతున్నట్లు తయారు చేస్తారు. కానీ అవి జడమైన మూర్తులు మాత్రమే.
ఇక్కడ తండ్రి మీకు చైతన్య లక్ష్మీనారాయణులుగా అవ్వాలని చెప్తారు. ఎలా తయారవుతారు? మనుషుల నుండి దేవతలుగా మీరు ఈ చదువు పవిత్రతల ద్వారా అవుతారు. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే స్కూలు. వారు ఎన్నో విగ్రహాలు మొదలైనవి తయారు చేస్తారు. దానిని ఒక కళ అని అంటారు. ఖచ్చితంగా అవే రూపురేఖలతో తయారు చేస్తారు. కానీ ఇక్కడ అవే రూపురేఖలతో తయారయ్యే విషయమే లేదు. ఇది కేవలం జడ చిత్రం మాత్రమే. అక్కడైతే మీరు ప్రకృతి సిద్ధంగా చైతన్యంగా అవుతారు. పంచతత్వాల చైతన్య శరీరం ఉంటుంది. ఇది మనుషుల చేత తయారు చేయబడిన జడ చిత్రము ఖచ్చితంగా అయితే తయారవ్వజాలదు. ఎందుకంటే దేవతలను ఫోటో తీయలేరు. ధ్యానంలో భలే సాక్షాత్కారం చేసుకుంటారు, కానీ దానిని ఫోటో తీయలేరు. మేము ఇటువంటి సాక్షాత్కారాన్ని పొందాము అని అంటారు. కానీ దాని చిత్రంనైతే స్వయం వారు కానీ వేరే ఎవరు కానీ తయారు చేయలేరు. ఎప్పుడైతే తండ్రి నుండి జ్ఞానాన్ని తీసుకొని పూర్తి చేస్తారో అప్పుడే స్వయం అలా తయారవుతారు. మీరు ఖచ్చితంగా కల్పకృతం వలె తయారవుతారు. ఇది ఎంత అద్భుతమైన ప్రకృతి సిద్ధమైన డ్రామా. తండ్రి కూర్చొని ఈ ప్రకృతి సిద్ధమైన విషయాలను అర్థం చేయిస్తారు. మనుషులకైతే ఈ విషయాలు ఆలోచనలో కూడా ఉండవు. వారి ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు ఉంటారు. వీరు ఒకప్పుడు రాజ్యం చేసి వెళ్ళారని భావిస్తారు. కానీ ఎప్పుడో తెలియదు. మళ్ళీ వారు ఎప్పుడు వస్తారు, వచ్చి ఏం చేస్తారు అన్న విషయాలేవీ తెలియదు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఎవరైతే ఒకప్పుడు ఇక్కడ నుండి వెళ్ళారో వారు ఖచ్చితంగా తప్పకుండా మళ్ళీ ఈ జ్ఞానం ద్వారా అలాగే తయారవుతారని మీకు తెలుసు. ఇది అద్భుతం కదా. కావున ఈ విధంగా పురుషార్థం చేయడం ద్వారా మీరు దేవతలుగా అవుతారని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. సత్యత్రేతాయుగాలలో ఏ పాత్ర అయితే నడిచిందో అదే నడుస్తుంది. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానము. ఎప్పుడైతే హృదయం స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు ఇది బుద్ధిలో నిలవగలదు. అందరి బుద్ధిలో ఈ విషయాలు నిలవజాలవు. కష్టపడవలసి ఉంటుంది. కష్టపడకుండా ఎటువంటి ఫలము లభించజాలదు. తండ్రి అయితే పురుషార్థం చేయిస్తూ ఉంటారు. డ్రామా అనుసారంగానే జరుగుతున్న పురుషార్థం అయితే చేయవలసి ఉంటుంది. డ్రామాలో ఉంటే మా ద్వారా పురుషార్థం నడుస్తుందని అలా కూర్చుండిపోలేరు కదా. అటువంటి ఆలోచనలు కలవారు కూడా చాలామంది ఉంటారు. మా భాగ్యంలో ఉంటే పురుషార్థం తప్పకుండా నడుస్తుందిలే అని అంటారు. అరే, పురుషార్థాన్ని మీరు చేయాలి. పురుషార్థం మరియు ప్రాలబ్ధం ఉంటుంది. పురుషార్థం గొప్పదా లేక ప్రాలబ్ధం గొప్పదా అని మనుషులు అడుగుతారు. ప్రాలబ్ధమే గొప్పది, కానీ పురుషార్థంనే గొప్పదిగా ఉంచటం జరుగుతుంది. ఎందుకంటే దాని ద్వారానే ప్రాలబ్ధం తయారవుతుంది. మనుష్య మాతృలందరికీ అన్నీ పురుషార్థం ద్వారానే లభిస్తాయి. దీనిని తప్పుగా తలక్రిందులుగా తీసుకునే రాతి బుద్ధి గలవారు కూడా ఉంటారు. వారి భాగ్యంలో లేదని అర్థం చేసుకోవటం జరుగుతుంది. వారు పడిపోతారు. ఇక్కడ పిల్లలచే ఎంతగా పురుషార్థం చేయిస్తారు. రాత్రింబవళ్ళు అర్థం చేయిస్తూ ఉంటారు. మీ నడవడికలను తప్పకుండా తీర్చిదిద్దుకోవాలి. నెంబర్ 1 నడవడిక పావనంగా అవ్వటం. దేవతలైతే పావనంగానే ఉంటారు. మళ్ళీ ఎప్పుడు పడిపోతారు అనగా నడవడిక పాడైనప్పుడే పూర్తిగా పతితులుగా అయిపోతారు. మన నడవడిక ఏవన్గా ఉండేదని, తర్వాత పూర్తిగా పడిపోయామని ఇప్పుడు మీకు తెలుసు. మొత్తం ఆధారమంతా పవిత్రత పైననే ఉంది. ఇందులోనే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. మనుషుల కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. అక్కడైతే కళ్ళు మోసగించవు. జ్ఞాన 3వ నేత్రం లభిస్తుంది. అందుకే రిలీజియన్ ఈజ్ మైట్ అని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రే వచ్చి ఈ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు.
చేసేదంతా ఆత్మయే కానీ మనుష్య రూపంలో చేస్తుంది. ఆ తండ్రి జ్ఞానసాగరుడు. వీరి మహిమ దేవతల కంటే పూర్తి భిన్నమైనది. కాబట్టి ఇటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయరు? వారినే జ్ఞానసాగర్లు, బీజరూపుడు అని కూడా అంటారు. వారిని సచ్చిత్ ఆనంద స్వరూపుడు అని ఎందుకు అంటారు? వృక్షానికి బీజం ఉంటుంది, దానికి కూడా వృక్షమును గుర్చి తెలుసు కదా. కానీ అది జడ బీజము, అందులోని ఆత్మ జడం వలె ఉంటుంది. మనిషిలో ఆత్మ చైతన్యంగా ఉంటుంది. చైతన్య ఆత్మను జ్ఞానసాగరము అని కూడా అంటారు. వృక్షము చిన్న మొక్క నుండి పెద్దదిగా అవుతుంది. కాబట్టి అందులో తప్పకుండా ఆత్మ ఉంది, కానీ అది మాట్లాడలేదు. పరంపిత పరమాత్మ ఎంత అపారమైనది మహిమ! జ్ఞానసాగర్లు. ఇది ఆత్మ మహిమ కాదు, పరమాత్మ అంటే పరమాత్మ మహిమ. మళ్ళీ వారిని ఈశ్వరుడు అని కూడా అంటారు. వారి నిజమైన పేరు పరంపిత పరమాత్మ. పరం అనగా సుప్రీం. మహిమను కూడా చాలా భారీగా చేస్తారు. ఇప్పుడు రోజు రోజుకు ఈ మహిమ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మొదట బుద్ధి సతోగా ఉండేది, ఆ తర్వాత రజోగా తమో ప్రధానంగా అయిపోతుంది. ఈ విషయాలన్నీ తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేస్తాను. సత్యయుగం ఆదిలో సత్యమే ఉండేది, సత్యమైన వ్యవస్థ ఉంటుంది అన్న గాయనం కూడా ఉంది కదా. వారు అంతగా పతితులుగా లేరు, చివరిలో వచ్చేవారు అంత పతితులుగా ఉండరు. భారత్వాసీలే చాలా సతో ప్రధానంగా ఉండేవారు. వారే మళ్ళీ అనేక జన్మల అంతిమంలో తమో ప్రధానంగా అయ్యారు. ఇతర ధర్మస్థాపకులను గురించి ఇలా అనరు. వారు ఇంత సతో ప్రధానంగానే అవ్వరు, ఇంత తమో ప్రధానంగానూ అవ్వరు. వారు చాలా సుఖాన్ని చూడరు, అలాగే చాలా దుఃఖాన్ని చూడరు. అందరికంటే ఎక్కువ తమో ప్రధానంగా ఎవరి బుద్ధి తయారవుతుంది? ఎవరైతే మొట్టమొదట దేవతలుగా ఉండేవారో వారే అన్ని ధర్మాల వారి కంటే ఎక్కువగా దిగజారిపోయారు. భలే భారతదేశాన్ని మహిమ చేస్తారు, ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది. ఆలోచిస్తే ఈ సమయం భారతదేశం చాలా దిగజారి ఉంది. ఉత్థానము పతనము రెండూ భారతదేశానివే, అంటే దేవీ దేవతలవి. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. మనం సతో ప్రధానంగా ఉన్నప్పుడు సుఖాన్ని కూడా చాలా చూశాము, మళ్ళీ దుఃఖాన్ని కూడా చాలా చూశాము. ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నాము. ముఖ్యమైనవి 4 ధర్మాలే: దేవతా ధర్మము, ఇస్లాం ధర్మము, బౌద్ధ ధర్మము, క్రైస్తవ ధర్మము. మిగిలినవన్నీ వీటి నుండే వృద్ధి పొందుతూ వచ్చాయి. భారత్వాసులకు తాము ఏ ధర్మానికి చెందిన వారమో కూడా తెలియదు. ధర్మాన్ని గూర్చి తెలియని కారణంగా ధర్మాన్నే వదిలేస్తారు. వాస్తవానికి అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం ఇదే. అయితే తమ ధర్మాన్ని మర్చిపోయారు. వీరికి తమ ధర్మంపై విశ్వాసం లేదు, నమ్మకం లేదు అని తెలివైన వారు భావిస్తారు. లేకుంటే భారతదేశం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా అయిపోయింది? పిల్లలు మీరు ఎలా ఉండేవారు? తండ్రి కూర్చొని మొత్తం చరిత్రనంతా అర్థం చేయిస్తారు. మీరు దేవతలుగా ఉండేవారు, అర్ధకల్పం రాజ్యం చేశారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యంలో మీరు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా అవుతారు. భగవాను వాచ, తండ్రి కల్పకల్పము పిల్లలైన మీకు అర్థం చేయించి ఈశ్వరీయ సాంప్రదాయాన్ని తయారు చేస్తారు. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की
रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ: మీ హృదయం యొక్క స్వచ్ఛత ద్వారా తండ్రి అద్భుతమైన జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేయాలి. పురుషార్థం ద్వారా ఉన్నతమైన ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. డ్రామా అని పురుషార్థం చేయకుండా కూర్చోండి పోరాదు. రావణ రాజ్యంలో అశుద్ధమైన కళ్ళు చేసే మోసం నుండి సురక్షితులుగా అయ్యేందుకు జ్ఞాన 3వ నేత్రం ద్వారా చూసే అభ్యాసం చేయాలి. నెంబర్ 1 క్యారెక్టర్ అయిన పవిత్రతనే ధారణ చేయాలి. వరదానము: బ్రాహ్మణ జన్మ యొక్క జాతకాన్ని తెలుసుకొని సదా సంతోషంగా ఉండే శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మాభవ. బ్రాహ్మణ జీవితం ఒక కొత్త జీవితం. బ్రాహ్మణుల ఆదిలో దేవీ దేవతలు, ఇప్పుడు వారే బ్రహ్మ కుమార్ కుమారీలు. బ్రాహ్మణుల జాతకంలో 3 కాలాలు చాలా మంచిగా ఉంటాయి. జరిగిపోయింది కూడా మంచిదే. ఇప్పుడేది జరుగుతూ ఉందో అది ఇంకా మంచిది. ఏది జరగబోతుందో అది ఇంకా చాలా చాలా మంచిది. బ్రాహ్మణ జీవితం యొక్క జాతకం సదా మంచిగానే ఉంటుంది. ఇది గ్యారంటీ. కాబట్టి స్వయం భాగ్య విధాత అయిన తండ్రి మా భాగ్యరేఖను శ్రేష్టంగా గీచి తనవారిగా చేసుకున్నాడు అనే సంతోషంలో సదా ఉండండి. స్లోగన్: ఏకరసా స్థితిని అనుభవం చేయాలి అంటే ఒక్క తండ్రితో సర్వ సంబంధాల రసం తీసుకోండి. అచ్చా. ఓం శాంతి. నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే. సంతోషమే గీతమై పాటను పాడే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే. మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయమాయలే. నీ మహిమే అపరమ పారం, నీ లీలే అపరమ పారం. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఎంచెంచి ముత్యాల మాలనే చేశారు, ఏరిన చేతితోనే పాలన చేశారు. ఎన్నెన్ని ముత్యాలలో మమ్ము చూసి లాలించి పాలించి ఒడి చేర్చినాము. నిన్ను పొందుటే నా భాగ్యం ఓ శివ బాబా, నిన్ను పొందుటే నా భాగ్యం ఓ శివ బాబా. నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా, నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. నిర్బలులని శక్తిశాలిగా మార్చినావు, నిర్ధనులను రాజులుగా చేసేసినావు. ఏమని కొని
ఏమని కీర్తించను నీ మహిమను బాబా. నీ రాకతో భాగ్యరేఖ మారేనులే, నీ రాకతో భాగ్యరేఖ మారేనులే. నీ శిక్షణతోనే జీవితమే మారే, నీ శిక్షణతో జీవితమే మారే. ఓ బాబా, ఓ బాబా, ఓ బాబా నా శివ బాబా. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఓ నీ తలపుల పయనములో బంధీనైనాను, స్వర్ణిం సౌందర్యాల సుఖమే పొందాను. నీ వడిలాలనలోనే లీనమైపోయాను, నీ స్మృతి ఆనందములో ఊయలలోగేను. ఈ సంగమ సమయములో నీ సంగమమే, ఈ సంగమ సమయములో నీ సంగమమే. సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా, సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా. నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే. సంతోషమే గీతమై పాటను పాడే. దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే. మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయమాయలే. నీ మహిమే అపరమ పారం, నీ లీలే అపరమ పారం. ఓ బాబా